ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ ఛార్జ్షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ వాయిదా పడింది. కవిత సహా ఇతర నిందితులపై సిబిఐ జూన్ 7న ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్షీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలో ఇవాల్టి విచారణ ప్రాధాన్యం సంతరించుకుంటుందని అంతా భావించారు. అయితే ఛార్జ్షీట్ కాపీలు, అనువాద పత్రాలు నిందితుల తరపు న్యాయవాదులకు అందకపోవడంతో విచారణ మరోసారి వాయిదా పడింది. నిందితుల తరపు న్యాయవాదులకు 2 రోజుల్లో పూర్తి స్థాయి ఛార్జ్షీట్లు కాపీలు, అనువాద పత్రాలు అందజేయాలని సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఇక తదుపరి విచారణ ఆగస్టు 28కి వాయిదా పడింది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, వాయిదాకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? రైట్ ప్రసన్న, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్కు సంబంధించి ప్రధానంగా ఈ ఛార్జ్షీట్లో మొదట ఎవరైతే దీనికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి ఈ కేసు మొదలైనప్పటి నుంచి ఛార్జ్షీట్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కోవడం, ఆ నిందితులకు నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత వారిని విచారించడం. ఇప్పటి వరకు సిబిఐ ఎంతమందిని అయితే విచారించిందో, ఎంతమంది దీంట్లో నిందితులుగా ఉన్నారు, ఎంతమంది ఇప్పుడు అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలయ్యారు, వారందరికీ సంబంధించి కూడా ఛార్జ్షీట్ సంబంధించి ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. గత విచారణ సందర్భంగా కూడా ఫేజ్ నెంబర్స్ అనేవి సరిగా లేకపోవడం, ఫేజ్ మెన్షన్స్ అనేవి సరిగా లేకపోవడంతో ఈ రోజుకు వాయిదా వేశారు. మళ్ళీ ఈరోజు కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితుల తరపు న్యాయవాదులకు ఈ సిబిఐకి సంబంధించిన ఛార్జ్షీట్కు సంబంధించి అనువాద పత్రాలు అందరికీ అందకపోవడంతో దీన్ని మళ్ళీ వాయిదా వేయాలంటూ కూడా కోరిన నేపథ్యంలోనే మళ్ళీ 28వ తేదీకి రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా వాయిదా వేశారు. అంటే ఈ అనువాద పత్రాలు ఎందుకు ఇవ్వలేదు అనేది సిబిఐని ప్రశ్నించిన నేపథ్యంలో దీనికి కొంత సమయం కావాలంటూ కూడా సిబిఐ కోరింది. ఈ నేపథ్యంలోనే ఇటు నిందితుల తరపున ఎవరైతే మొదటి నుంచి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మొదట అరవింద్ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు మొత్తం విజయ్ నాయర్ కానీ, అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్రపల్లి, ఇప్పుడు కవిత, మరికొంతమంది హైదరాబాద్కు సంబంధించిన గౌతమ్, మొత్తం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. నిందితులుగా వారి ఛార్జ్షీట్లో వారి పేర్లు పలుమార్లు ప్రస్తావించారు. సిబిఐ ఛార్జ్షీట్లో అనేక మార్లు ప్రతి ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎవరెవరికి లింకులు ఉన్నాయి, ఎవరెవరు వీరితో ఆర్థికంగా లావాదేవీలు జరిపారు, ఎవరెవరు వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు, ఎవరెవరు వీరితో వాట్సాప్ చాటింగ్ కానీ, అటు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ జరిపారనే దానిపై కూడా అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో వారందరికీ నోటీసులు ఇచ్చి వారందరినీ విచారించామని తెలిపారు. ఇప్పుడు కూడా వారందరికీ సంబంధించిన న్యాయవాదులందరూ కూడా ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించేందుకు వచ్చారు. కానీ వారికి అందరికీ కూడా ఈ సిబిఐ ఛార్జ్షీట్లో ఎటువంటి అంశాలను పొందుపరిచారు, ఎటువంటి ఆరోపణలను నిందితులుగా చేర్చిన ఎవరైతే ఉన్నారో క్లయింట్స్పై అభియోగాలు నమోదు చేశారనే అంశాలకు సంబంధించి మాకు ఇప్పటి వరకు సిబిఐ ఛార్జ్షీట్కి సంబంధించి పత్రాలు, అనుమతి పత్రాలు మాకు అందలేదు. కాబట్టి దీనిపై కేసు విచారణ వాయిదా వేయాలని కోరిన నేపథ్యంలోనే ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేశారు. అంటే ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు దానిలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆరోపణలకు సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిపై ఆ నిందితుడిపై సిబిఐ ఒక దర్యాప్తు సంస్థ ఎటువంటి అభియోగాలు నమోదు చేసిందో, అభియోగాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అనే దానిపై కూడా ప్రతివాదులుగా ఉన్న న్యాయవాదులు వారు వాదనలు వినిపించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఛార్జ్షీట్లో ఎటువంటి అంశాలను దాంట్లో మెన్షన్ చేశారు మా క్లయింట్కి వ్యతిరేకంగా అనేది న్యాయవాదులు కోరిన నేపథ్యంలో ఈ అనువాద పత్రాలు ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు. దానిలో భాగంగానే మళ్ళా ఛార్జ్షీట్పై విచారణను వాయిదా వేశారు. అంటే జూన్ 7వ తేదీన కవితకు సంబంధించిన ఛార్జ్షీట్ను సిబిఐ దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన తర్వాత జూలై 22న రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఈ ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. తర్వాత దాంట్లో ఎవరెవరైతే నిందితులు ఉన్నారు, కవితతో వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు కానీ, కవితతో మాట్లాడిన నిందితులకు సంబంధించి కూడా గతంలోనే విచారించారు. తర్వాత దాంట్లో ఇద్దరికి ముందస్తు బెయిల్ కూడా లభించింది. తర్వాత ఒకరిని మాత్రమే అదుపులో తీసుకుని ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఇక కవితకు సంబంధించి కూడా సిబిఐ అలాగే ఈడీ కస్టడీ రెండు కూడా కొనసాగుతున్నాయి. 2 కేసులకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని విచారణ అనేది మళ్ళీ వాయిదా వేసిన నేపథ్యంలో సిబిఐ ఛార్జ్షీట్కి సంబంధించి అంటే ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి అనేక అభియోగాలు నమోదు చేసిన వాస్తవాలా కాదా అనేది కూడా ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి కూడా అసలు జరిగిందా లేదా, ఈ తప్పు జరిగిందా లేదా, ఏదైతే ఆరోపణలు అభియోగాలు చేస్తుందో సిబిఐ దానికి సంబంధించి కూడా మా వాదనలు కూడా వినాలని కోరిన నేపథ్యంలోనే ఇటు అందరూ కూడా ప్రతి ఒక్కరు నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ ఛార్జ్షీట్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి వీరికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. దానిలో భాగంగానే
ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ వారికి ట్రాన్సాక్షన్ సంబంధించి వారి పరిచయాల గురించి మొత్తం అన్ని కూడా వారితో ఉన్న సంబంధాల గురించి కూడా మొత్తం ఈ అభియోగాలు నమోదు చేసి ఛార్జ్షీట్లో అనేక అభియోగాలు నమోదు చేశారు. దానికి సంబంధించి ప్రతి ఒక్క ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి తరపున న్యాయవాదులు ఈరోజు రౌజని కోర్టుకు వచ్చిన నేపథ్యంలో వారికి సిబిఐకి సంబంధించి ఛార్జ్షీట్కి సంబంధించి అనువాద పత్రాలు అందలేదు కాబట్టి విచారణ వాయిదా వేయాలని కోరిన నేపథ్యంలోనే 28వ తేదీకి వాయిదా వేశారు. కానీ అసలు ఈ ఛార్జ్షీట్లో ఎటువంటి అంశాలు మెన్షన్ చేశారు. మొదటి నుంచి కూడా సౌత్ గ్రూప్కు సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారు. ఇటు నార్త్ గ్రూప్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సమీర్ మహేంద్రు వీరందరూ కూడా కీలకంగా వ్యవహరించారు. సౌత్ గ్రూప్లో కవితతో పాటు ఇటు సమీర్ మహేంద్రకు సంబంధించిన కంపెనీలో బినామీగా ఉన్న అరుణ్ రామచంద్ర పిల్లల్ని పెట్టి అక్కడ బినామీకి పెట్టి ఈ షేర్స్ కొనుగోలు చేశారనేది ప్రధానంగా అభియోగాలు నమోదు చేసింది సిబిఐ. వారు అరుణ్ రామచంద్ర పిల్లలతో పాటు అభిషేక్ బోయిన్పల్లి, మరోవైపు గోరంట్ల బుచ్చిబాబు, ముత్తా గౌతమ్, మరికొంతమంది వ్యాపార భాగస్వాములు కవితకు సహకరించారు. శరత్ చంద్రారెడ్డి కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి వీరందరూ కూడా కవితకు సహకరించారు. 100 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి నార్త్ గ్రూప్కు అరవింద్ కేజ్రీవాల్కు అందించారు. ఆ 100 కోట్ల రూపాయలను గోవా ఎన్నికల్లో వినియోగించారు అనేది సిబిఐ మొదటి నుంచి కూడా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించిన కేసు మొదలైనప్పటి నుంచి కూడా ఇవే అంశాలను, ఇవే అభియోగాలను రిపీట్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి కానీ ఆధారాలు లేవు అనేది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొని ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. ఎవరో ఏదో నోటి మాట చెప్తే దాన్ని పరిగణనలోకి తీసుకుని మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఎటువంటి ఆధారాలు లేవనేది ఇప్పుడు సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ అరెస్ట్ అయిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అయితే చెప్తున్నారు. వారందరూ కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కొంతమందికి బెయిల్ లభించింది. కానీ ఇంకా సిబిఐ కేసు సంబంధించి ఛార్జ్షీట్లో అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో వారందరికీ తరపున న్యాయవాదులు కూడా ఈరోజు రౌజని కోర్టుకు వచ్చి విచారణకు వచ్చారు. విచారణకు హాజరయ్యారు. వాదనలు ప్రతివాదనలు వినిపించేందుకు వచ్చినప్పటికీ కూడా వారికి సిబిఐకి సంబంధించిన ఛార్జ్షీట్కి సంబంధించి అనువాద పత్రాలు లభించిన నేపథ్యంలోనే విచారణను 28వ తేదీకి న్యాయమూర్తి కావేరి బవేజా వాయిదా వేశారు. ప్రసాద్. రైట్ శివ, థ్యాంక్ యూ.